హైదరాబాద్లోని సరూర్ నగర్లో పూజారి వెంకట సాయికృష్ణ అప్సరాను ప్రేమ పేరుతో మోసం చేశాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా వినియోగించుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమని యువతి బలవంతం చేయడంతో సాయికృష్ణ ఆమెను శంషాబాద్కు తీసుకెళ్లాడు. అక్కడే హత్య చేసి సరూర్ నగర్ ఏరియాలోని ఒక డ్రైనేజీలో పడేశాడు. మ్యాన్ హోల్లో సిమెంట్ వేసి మరీ పూడ్చి చేశాడు. మిస్సింగ్ ఘటన కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో ఈ ఘటన సంచలనంగా మారింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా 10,000 రూపాయల జరిమానాతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్షను పొడిగించింది. 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరాను నమ్మించి విమాన టికెట్లు కొనుగోలు చేసినట్లుగా వెంకట సాయి కృష్ణ తెలిపారు. ఆ రోజు రాత్రి 8:15 సాయి కృష్ణ, అప్సరా ఇద్దరూ కలిసి కారులో సరూర్ నగర్ నుంచి బయలుదేరారు. రాత్రి భోజనం చేసి ఆ తర్వాత సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచే రాయిని కారులో పెట్టుకొని యువతి నిద్రలోకి జారుకోగానే బండరాయితో మోదీ ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని కవర్లో చుట్టేసి మ్యాన్ హోల్లో పడేసి సిమెంట్ వేసి పూడ్చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణలో ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే.